వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 22, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గాజా, ఈజిప్టుల మధ్య ఉన్న రఫా సరిహద్దు శనివారం తెరుచుకుంది. గురించి వివరాలు తెలపండి. గాజా, ఈజిప్టుల మధ్య ఉన్న రఫా సరిహద్దు ఎట్టకేలకు శనివారం తెరుచుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలు, అంతర్జాతీయ సంస్థల విజ్ఞప్తితో ఈ సరిహద్దును తెరిచేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడంతో గాజాకు సాయమందడం ప్రారంభమైంది. శనివారం 20 లారీల్లో సహాయక సామగ్రి గాజాలోకి ప్రవేశించింది. వాటిని చిన్న ట్రక్కుల్లో అవసరమైన ప్రాంతాలకు పంపనున్నారు. ఇంకా దాదాపు 200 లారీల సహాయక సామగ్రి సరిహద్దుల వద్ద వేచి చూస్తోంది. రాబోయే రోజుల్లో వాటిని గాజాలోకి పంపనున్నారు. ఘర్షణ మొదలయ్యాక గాజాలోకి సహాయక సామగ్రి చేరడం ఇదే ప్రథమం. ఘర్షణకు ముందు రోజుకు 400 లారీలు గాజాలోకి వచ్చేవి. ఘర్షణ ప్రారంభమయ్యాక సరిహద్దును తెరిచేందుకు ఈజిప్టు అంగీకరించిన బందీలను విడుదల చేసే వరకు తెరవబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇప్పటిదాకా మూసే ఉంది. ఇటు ఇజ్రాయెల్, హమాస్ల పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ ఘన సెంటీమీటరు శనివారం సదస్సు నిర్వహించారు. కైరోకు తూర్పున కొత్తగా నిర్మించిన పాలనా రాజధానిలో జరిగిన ఈ సమావేశంలో యుద్ధాన్ని ముగించేందుకు గల అవకాశాలపై చర్చించారు. గాజాకు సాయం అందించేందుకు సహకరించాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని, 10 ఏళ్ల కిందట ఆగిపోయిన ఇజ్రాయెల్, పాలస్తీనా శాంతి చర్చలను ప్రారంభించాలని సూచించారు. తమ భూభాగంలోని గాజా వాసులను అనుమతించే ప్రశ్నే లేదని తెలిపారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మాట్లాడుతూ, గాజా దిగ్బంధం, ఇజ్రాయెల్ వైమానిక దాడులు యుద్ధ నేరాల కిందకు వస్తాయని స్పష్టం చేశారు. ఈ సదస్సులో ఖతార్, యుఏఈ, ఇటలీ, స్పెయిన్, గ్రీస్, కెనడా దేశాల అధినేతలు పాల్గొన్నారు. పాలస్తీనా అథారిటీ ప్రతినిధి హాజరయ్యారు. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్ విదేశాంగ మంత్రులు సదస్సులో పాల్గొన్నారు. రఫా సరిహద్దు నుంచి గాజాలోకి సహాయక సామగ్రితో వెళ్తున్న ట్రక్కులు మంది మూతి గాజాపై శుక్రవారం రాత్రి, శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా 24 గంటలలో 345 మంది మరణించారని హమాస్ ప్రకటించింది. యుద్ధరంగంలో హెజ్బొల్లా ఇప్పటికే తాము యుద్ధంలో ఉన్నామని, ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ హెచ్చరించింది. క్వశ్చన్ నెంబర్ 2. ఈశాన్య రాష్ట్రాల్లో 65% తగ్గిన వామపక్ష తీవ్రవాదం గురించి వివరాలు తెలపండి. వివరాలు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తిరుగుబాటు ఘటనలు 65% తగ్గాయని కేంద్ర హోం మంత్రి అమిత్ పేర్కొన్నారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి జాతీయ పోలీసు స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ-కశ్మీర్లో ప్రశాంతత నెలకొంటోందన్నారు. ఉగ్రవాద నిరోధానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు చేసిందని, పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి ఉగ్రవాదాన్ని నిరోధించగలిగే ఉత్తమ పోలీసు దళాలను తయారు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. నేరాలను కట్టడి చేయడంతో పాటు సంక్షోభ సమయాల్లో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర గొప్పదని అమిత్ షా శ్లాఘించారు. పోలీసుల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం కోసం 36,250 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని, దేశ నిర్మాణంలో వారి పాత్రకు శాశ్వత గుర్తింపు ఈ పోలీసు స్మారకం అని పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 3. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి వివరాలు తెలపండి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ఓ విస్తృత కార్యక్రమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరిట దేశంలోని 2.7 లక్షల పంచాయతీల్లో ప్రత్యేక మెగా డ్రైవ్ చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆయా పథకాల అర్హులను గుర్తించి వారికి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని ప్రధాని మోదీ 6 నెలల లక్ష్యాన్ని నిర్దేశించారని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. దీపావళి తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయ అవసరముందని పేర్కొన్నారు. వచ్చే నెలల్లో పథకాలన్నీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులను చేరుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కేబినెట్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరింత కష్టపడి పని చేయాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందని లబ్ధిదారులకు వేగంగా చేరేలా చూడాలని మంత్రులకు సూచించారు అని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేకంగా రూపొందించిన రథాల్లో ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కొనసాగుతుందని తెలిపాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తదితర పథకాలు అర్హులందరికీ చేరేలా ఈ డ్రైవ్లో చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఓటీటీ వేదికలపై ధూమపాన వ్యతిరేక సందేశాల ప్రసారంలో రాజీ లేదు గురించి వివరాలు తెలపండి. ఓటీటీ వేదికలపై ప్రదర్శితమయ్యే సినిమాలు, వెబ్ సిరీస్లలో మద్యం, ధూమపానానికి సంబంధించిన దృశ్యాలు వచ్చిన సమయంలో తెరపై కనిపించే హెచ్చరిక పూర్వక సందేశాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఓటీటీ నిబంధనలు -2023 ఖచ్చితంగా అమలు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపింది. కొన్ని ఓటీటీ వేదికలు మద్యం, ధూమపాన వ్యతిరేక హెచ్చరికలను సరిగా కనిపించేలా వేయడం లేదని, ప్రభుత్వ రాజీ ధోరణి వల్లే ఇలా జరుగుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇందుకు కట్టుబడి ఉందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మీడియాలో వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. సిగరెట్లు, ఇతరత్రా పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను వీక్షకులకు హెచ్చరిక పూర్వకంగా తెలియజేయడానికే ఓటీటీ నిబంధనలు 2023ని ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. ఆ నిబంధనలను అన్ని ఓటీటీ వేదికలు అనుసరించాల్సిందేని విస్పష్టం చేసింది. క్వశ్చన్ నెంబర్ 5. ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారం ఎంపిక కమిటీ సభ్యునిగా ఏ మాజీ ఉపరాష్ట్రపతి నియమితులయ్యారు? ఆన్సర్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారం ఎంపిక కమిటీ సభ్యునిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నియమితులయ్యారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పురస్కారాన్ని 1995లో ప్రారంభించారు. గాంధీ ప్రబోధించిన మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతలకు రూపాయలు 1 కోటి నగదు, ప్రశంసాపత్రం, ఫలకాన్ని అందజేస్తారు. అవార్డు ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన 2 ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. గాంధీ శాంతి పురస్కార ఎంపిక కమిటీలో తనను సభ్యునిగా నియమించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 6. పెయింట్ బ్రష్ స్విఫ్ట్ బటర్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: పెయింట్ బ్రష్ స్విఫ్ట్ అరుదైన సీతాకోకచిలుక జాతి హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో మొదటిసారిగా కనిపించింది మరియు డాక్యుమెంట్ చేయబడింది.
హిమాచల్ ప్రదేశ్ యొక్క గొప్ప జీవవైవిధ్యాన్ని హైలైట్ చేస్తూ భట్టియాట్ ఫారెస్ట్ రేంజ్ ప్రారంభించిన వైల్డ్ భట్టియాట్ ప్రాజెక్ట్ కింద ఈ ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. వివరాలు: అరుదైన సీతాకోకచిలుక ఆవిష్కరణ. పెయింట్ బ్రష్ స్విఫ్ట్ హెస్పెరిడే కుటుంబానికి చెందిన సీతాకోకచిలుక జాతి హిమాచల్ ప్రదేశ్లో మొదటిసారిగా కనిపించింది. తూర్పు హిమాలయాలలో 145 సంవత్సరాల క్రితం లెపిడోప్టెరిస్ట్ ఫ్రెడరిక్ మూర్ దీనిని మొదట వర్ణించారు. బయోడైవర్సిటీ డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు 120 సీతాకోకచిలుక జాతులను నమోదు చేసింది. ఇందులో అసాధారణమైన నవాబ్, ఖాళీ స్విఫ్ట్, టెయిల్ జే మరియు సైరన్ వంటి అసాధారణ జాతులు ఉన్నాయి. ప్రత్యేక లక్షణాలు: పెయింట్ బ్రష్ స్విఫ్ట్ని నిర్దిష్ట లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు, ప్రత్యేకించి ఎగువ రెక్క సెల్లోని 2 వేరు మచ్చలు. ఇది ఖాళీ స్విఫ్ట్ మరియు ఫెగరాఫేట్ స్విఫ్ట్ వంటి దగ్గరి సంబంధం ఉన్న జాతుల నుండి వేరు చేస్తుంది. ప్రాముఖ్యత: బయోడైవర్సిటీ రిచ్నెస్. పెయింట్ బ్రష్ స్విఫ్ట్ యొక్క ఆవిష్కరణ హిమాచల్ ప్రదేశ్ యొక్క జీవవైవిధ్యం యొక్క గొప్పతనాన్ని పెంచుతుంది. ఇది భారతదేశంలో కనిపించే మొత్తం సీతాకోకచిలుక జాతులలో దాదాపు 25కి నిలయం. పరిరక్షణ: ఈ డాక్యుమెంటేషన్ ప్రాంతంలో సీతాకోకచిలుకల సంరక్షణ కోసం విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది మరియు అరుదైన మరియు అంతగా తెలియని జాతుల గురించి మన అవగాహనకు తోడ్పడుతుంది. పరిశోధన అవకాశాలు: కొనసాగుతున్న వైల్డ్ భట్టియాట్ ప్రాజెక్ట్ వివిధ రకాల సీతాకోకచిలుకల జాతులు మరియు ఆ ప్రాంతంలోని వాటి నివాసాలను అధ్యయనం చేయడానికి పరిశోధన అవకాశాలను అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఆసియా పారా క్రీడలు గురించి వివరాలు తెలపండి. వివరాలు: ఇటీవల ఇక్కడే జరిగే ఆసియా క్రీడల్లో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత బృందంలాగే పారా అథ్లెట్లు కూడా గంపెడాసలతో పారా ఆసియా క్రీడలకు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు జరగనున్న ఈ పోటీల్లో భారత దివ్యాంగ అథ్లెట్లు సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. గత టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించిన అవని, లేఖరా, సుమిత్ అంటిల్లు భారత బృందాన్ని ముందుండి నడిపించనున్నారు. టోక్యోలో 2021లో జరిగిన మెగా ఈవెంట్లో స్టార్ షూటర్ అవని బంగారంతో పాటు కాంస్యం గెలిచింది. జావెలిన్ త్రోయర్ అంటిల్ కూడా పసిడి పట్టాడు. వీరితో పాటు పతకం ఆశలున్న పారా షూటర్ మనీష్ నర్వాల్, షట్లర్లు ప్రమోద్ భగత్, కృష్ణ నగర్లు సహా మొత్తం 313 మందితో కూడా భారత పారా అథ్లెట్ల బృందం హాంగ్ జౌలో పతకాల వేట మొదలుపెట్టేందుకు సై అంటోంది. మొత్తం 22 క్రీడాంశాలు నిర్వహిస్తుండగా భారత అథ్లెట్లు 17 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సరిగ్గా వారం రోజుల పాటు జరిగే ఈ పారా మెగా ఈవెంట్లో 43 దేశాలకు చెందిన సుమారు 4,000 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. 22 క్రీడాంశాల్లో 566 గోల్డ్ మెడల్ ఈవెంట్లు ఉన్నాయి. తొలిసారిగా 2010లో గ్వాంగ్లో పారా ఆసియా క్రీడలు జరిగాయి. ఇందులో భారత బృందం 14 పతకాలు సాధించి 15వ స్థానంలో నిలిచింది. 2018లో జరిగిన గత పారా ఈవెంట్లో భారత అథ్లెట్లు మొత్తం 72 పతకాలు సాధించి టాప్లో 9వ స్థానంలో నిలిచారు. ఈసారి పతకాల సెంచరీ మార్కు దాటించేందుకు భారత అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.